హాయ్ అండి. ఈరోజు మనం ఇంకొక దేవుణ్ణి ఇంకొక కోణంలో నుంచి ఆలోచించుకుందాం, ఇంకొక కోణంలో నుంచి చూద్దాం. జనరల్గా మనం నిద్రలేస్తాము, సరే కాలకృత్యాలు తీర్చుకుని వంటిట్లోకి వెళ్తాం, లేకపోతే వంటిట్లోకి వెళ్ళిన తర్వాత ఏవో అర్జెంటు పనులు చేసిన తర్వాత బ్రష్ చేసుకోవటం, కాలకృత్యాలు చేసుకోవటం అదేదో ఉంటుంది. అయితేనండి ఇవన్నీ కూడా జనరల్గా మనందరికీ ఏంటంటే వంటిళ్లలోనే దేవుడు సెటప్ పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఏదో చాలా కాలంగా మనకి వస్తున్న అలవాటు కావచ్చు, లేకపోతే దానికి అలవాటు పడిపోయి ఉంటాం మనం. కానీ ఏంటంటే అక్కడ చూస్తే ఆ దేవుడు వంటిల్లోకి వెళ్ళి చూస్తే మనంతా బాగానే ఉంది, కానీ అరే మన దేవుడు మన అమ్మవారు చూడు ఏంటి ఇట్లా వెళ్ళబోతున్నది, అరే ఏంటి దేన్ని ఇప్పుడు ఇక్కడ మనం ఏదన్నా చెయ్యాలి అని చూస్తే అక్కడ ఏవో నిన్నటి పువ్వులేవో అక్కడక్కడ పడి ఉంటాయి, అవి తీద్దామనిపిస్తుంది. కానీ అరే మొహమ్మాన్ని మళ్ళీ మన మనసు వెనక్కి లాగుతుంది, అరే మనం స్నానం చేయలేదు కదా అని. సరే తర్వాత అక్కడే దీపం ఉంటుంది, దీపం కొండెక్కి ఉంటుంది, నిన్న ఎప్పుడో వెలిగించిన దీపం అది. సరే ఇవాళ వెలిగించాలి, కానీ ఏంటంటే అర్జెంటుగా గబుక్కున నిన్నటి దీపం తాలూకు మిగిలిన ఆ ఒత్తినే సరిచేసి అట్లా కొంచెం ఇట్లా పైన ఇట్లా చక్కగా ఇట్లా నులిమేసి ఆ ఒత్తిని చక్కగా దానిలో నూనె వేసేసి వెలిగించవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ ఇంకో 190 ఆంక్షలు వస్తాయండి. ఇవన్నీ ఎట్లాగో అంటే అసలు దేవుడు నిజంగా నాకైతే దేవుడి మీద భక్తి కంటే కూడా ప్రేమ ఉంటుందండి నాకు. నేనేం చేస్తానంటే నా దేవుడు కళకళలాడుతూ ఉండాలి. నేను నా దేవుడి కంటే గొప్పదాన్ని కాదు, నాకంటే గొప్పది నా దేవుడు. కాబట్టి ఏంటంటే ఆ దేవుడు చక్కగా కళకళలాడాలంటే ఏం చేయాలంటే ఏదో బై హుక్ ఆర్ క్రుక్ ఏదో ఒకటి ఆకో పుష్పమో ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టాలనిపిస్తుంది, పెట్టేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణంలో అది తప్పు కానివ్వండి, నేను అనుకునే నా వాతావరణంలో కావచ్చు, లేకపోతే నేను నమ్మే విధానంలో కావచ్చు, అది కరెక్టే అనుకుంటాను. అయితే దీపం గురించి చెప్తున్నాను కదా, దీపం గురించి 190 ఆంక్షలు ఉంటాయండి. అసలు ఆ ఆంక్షల మూలంగా ఏంటంటే నిజంగా దేవుడి మీద మనకి భక్తి ఉన్నదా, శ్రద్ధ ఉందా, లేకపోతే ప్రేమ ఉన్నదా, ఇవన్నీ కూడాను దూరం పరుగో తీస్తామన్నమాట మనం. ఎందుకంటే ఆ ఆంక్షలకు భయపడిపోయి అమ్మో ఏం పాపం తగులుతుందో, అమ్మో ఏం అపచారం కలిగిపోతుందో, ఎట్లాగో మనకి శాపం ఇస్తుందేమో అమ్మవారు, దేవుడు మనకేమన్నా శాపం కలిగిస్తాడేమో అట్లా అని చెప్పి చాలా రకరకాలుగా అనుకుంటాం. అసలు ఎందుకు అంటే అదిగో ఆ ఒత్తి ఏదో నిన్నటి ఒత్తి ఉంది, అదే ఒత్తిని సరిగా చేసి ఇప్పుడు ఈ దీపారాధన ఉందండి, దీపం ఉంది నిన్నటిది, ఇది నిన్న వెలిగించింది. దీన్ని ఏం చేస్తామంటే ఇదిగో ఇట్లా చేసి ఇట్లా చక్కగా ఇట్లా శుభ్రంగా ఇట్లా చేసి దాన్ని మళ్ళీ కొంచెం లోపలికి అంటే నొక్కేసేసి మనం దాన్ని కొంచెం నూనె వేసి వెలిగించటం, సింపుల్ అంతే, అంతకంటే ఏం లేదు. దేవుడు అంటే ఏదో ఒక బ్రహ్మ పదార్థము పైనుంచి దిగి వచ్చిన పదార్థం కాదు, మనం నిత్యం మనకు చూసే ఒక నమ్మకం అన్నమాట. నమ్మకం పేరు దేవుడు. అయితే గబుక్కన దానిలో ఆ ఒత్తిలో ఒత్తి సరి చేసేసి చేస్తాం మనం. కానీ ఏంటంటే ఆ ఒత్తిటా ఇదిటా నిన్నటిదిటండి తీసేయాలట. ఇది తీసి కంప్లీట్గా ఈ ఒత్తి లోపల మీకు కనిపిస్తున్న ఒత్తి ఉంది కదా, ఇది మొత్తం తీసేయాలట. అంటే ఏంటంటే అది పాచిపడిపోతుందిట, అది చాలా అపవిత్రంగా ఉంటుందిట. కాబట్టి ఏంటంటే ఈ ఒత్తిని తీసేసి మళ్ళీ దీని స్థానంలో మళ్ళీ ఇంకో కొత్త ఒత్తి వెలిగించి కొత్త ఒత్తి ఇవంతా వేసి మళ్ళీ గొట్టంలో నుంచి వేయాలంటే దానికి ఒక 6 నిమిషమో ఎంతో పడుతుంది, 1 నిమిషం 2 నిమిషాలు తప్పకుండా పడుతుంది. మళ్ళీ దాన్ని కరెక్ట్గా చేసి మళ్ళీ దానికి నూనె పోసి ఇవన్నీ చేయాలంటేనండి కనీసం ఒక 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. ఈ 7 నిమిషాల్లో మనం చాలా పనులు చేసుకోవాలనుకుంటాం అక్కడ వంటింట్లో. కానీ ఏంటంటే ఇదిగో ఈ చిన్న చితక పనులతో మనకేంటంటే మనకి అవతల అటెండ్ అవ్వాల్సిన పనులన్నీ కూడాను నాశనం అయిపోతాయి అన్నమాట. అల్టిమేట్గా ఏమవుతుంది, మన దేవుడు మన అమ్మవారు మనకి ఎంతో ప్రేమ, మనకి కృతజ్ఞత, ముఖ్యంగా ఆ కృతజ్ఞత ఉన్న అమ్మవారు ఎవరైతే ఉంటుందో ఆవిడ నెగ్లెక్ట్ అయిపోతుంది. ఎందుకు నెగ్లెక్ట్ అయిపోతుందంటే ఆ దీపం పెట్టలేకపోతాం మనం. ఎందుకు పెట్టలేకపోతాం అంటే ఇదిగో ఈ ఆంక్షలు, అబ్బో ఆ ఒత్తి తీసుకురావాలి, ఆ ఒత్తి ఉన్న ఒత్తి పనికి రాదు, ఆ ఒత్తి తీసేసి ఇంకోటి ఏదో కొత్తది పెట్టాలి, ఇవన్నీ నాన్ సెన్స్ అండి. అన్నీ నాన్ సెన్స్ అంటాను. హాయిగా మీకు దేవుడు గనక మీ దేవుడు మందిరంలో గనక
అమ్మవారు కళకళలాడకపోతే కళ తప్పి వెలవెలా పడుతుంటే ఆ నిన్నటి పువ్వులు తీసేసేయండి. మీ స్నానంతోనూ మీ జపాలతోనూ మీ తపాలతోనూ మీ వీటితోనూ ఏమీ సంబంధం లేదు. అసలు భగవంతుడికి దీనికి ఏ సంబంధం లేదంటానండి. హాయిగా ఆ పువ్వులు తీసేసేయండి శుభ్రంగా. అప్పుడే కాదు, ఎప్పుడు కుదిరినా ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెళ్ళకూడదు మనం అంటే అవతల ఉన్నప్పుడు ఆ 3 రోజుల్లో వెళ్ళొద్దు. లేదు అంటే అక్కడేదో ఇంట్లో ఏదో చాలా పెద్ద క్రతువు, ఏదో వ్రతం జరగబోతున్నది, ఏదో చేయబోతున్నాము, దేవుడు మడి దడి ఏదో వరలక్ష్మి వ్రతం అనుకున్నాము, లేకపోతే సత్యనారాయణ వ్రతం అనుకున్నాము, ఇంకొక వ్రతం అంటే పోనీ ఏదో ఆ పంతులు గారు ఎవరో వచ్చి ఆ బ్రాహ్మడు వచ్చి చేసే పద్ధతిలో ఏదన్నా ఉందంటే అప్పుడు వెళ్ళక్కర్లా. పోనీ నిజంగా వాళ్ళ మాటే విందాం. కానీ మామూలుగా ఇప్పుడు 365 రోజుల్లో మనం ఇదే పద్ధతి అవలంబించాలి. మడి కట్టుకుని, పట్టు వస్త్రాలు కట్టుకుని, వీపూదులు పెట్టుకుని, కుంకాలు పెట్టుకుని, గంధాలు పెట్టుకుని, మళ్ళీ ఇక్కడంతా ఏవో గంధాలు అవన్నీ పూసేసుకుని మనం దేవుణ్ణి అట్లాగే పవిత్రంగా వెళ్ళాలంటే అది కుదిరే పని కాదు. అందుకని ఏంటంటే చాలామంది దేవుడు చూసి పరుగు తీస్తారు. కాబట్టి ఏంటంటే నేనైతే ఇదిగో ఇప్పుడు ఇది చేశాను కదా, సరి చేశాను కదా అండి, సరి చేసిన దానికి ఏం చేస్తానంటే నేను నూనె వేసేస్తా పొద్దున పూటే. ఇప్పుడు మధ్యాహ్నం సాయంకాలం అయింది కానీ పొద్దున పూటే వేసేస్తాను. దండం ఒక అగ్గిపుల్లతో వెలిగించి చక్కగా పెడతాను. పువ్వులుంటే కనుక ఈ దీపారాధన కుంది దగ్గర కూడా ఒక పువ్వు పెడతానండి చక్కగాను. అది ఎందుకు అంటే నా శ్రద్ధకి అది ఒక రకమైన ఒక ఆనవాలు అనమాట. అది ఒక గుర్తు అనమాట. నేను భక్తి శ్రద్ధలతో ఉన్నాను. బికాజ్ ఐ ట్రస్ట్ యూ. అది ట్రస్ట్ యూ. నాకు భక్తి కంటే కూడా నీ మీద నాకు నమ్మకం ఉన్నది, నువ్వు చేస్తావనే నమ్మకం ఉన్నది. నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి నమ్మకంతో నేను పెడుతున్నాను. ఈ పని ఏం చేస్తున్నానంటే దేవుడికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన ఈ దీపం ఎప్పుడు పెడుతున్నానంటే నాకు నమ్మకంతో పెడుతున్నా. నా నమ్మకం అనేది ఏంటంటే ఆవిడ నాకు ఎంతో చేసింది కాబట్టి నేను ఏదో సూర్యునికి ఒక నూలు పోగులాగా, ఒక చంద్రునికి ఒక నూలు పోగులాగా ఒక చిన్న దీపం, ఆ దీపం పెట్టినంత మాత్రాన ఏదో చాలా ఈ ఇందిరా ప్రియదర్శిని చాలా గొప్ప దీపం పెట్టిందని అనుకోదు. కానీ ఏంటంటే నా నమ్మకం అనేది నాకు శక్తి కలిగిస్తుందనమాట. కాబట్టి పెడతాం. కొంతమంది అండి ఇంకా అసలు ఎక్కడ నుంచి ఇన్నిన్ని పనులు ఒక గృహిణికి ఇన్నిన్ని పనులు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చి పెడుతుంది, ఎక్కడికి వెళ్ళి కొంటుంది, ఎన్నెన్ని ఒత్తులు వెలుగుస్తుంది. ఇప్పుడు ఈ ఒత్తి ఉందండి, నేను ఒక వారం రోజులైంది ఈ ఒత్తి పెట్టి, ఓకేనా. ఇంకొక వారం రోజులు కూడా లాగించేసేస్తా. అది ఆరిపోయిందే, రాత్రి కొండెక్కిందే, దాన్ని పట్టించుకొని ఇంకా మర్నాడు ఏం చేస్తానంటే నిద్ర లేవగానే దీన్ని కొంచెం సరి చేసేసి కొంచెం నూనె పోసి చక్కగా నూనె పోసి వెలిగించేస్తా. ఒక 15 రోజులు 20 రోజులు ఒక ఒత్తి వచ్చేస్తుంది. మళ్ళీ మాట్లాడితే ఒక నెల రోజులు కూడా వస్తుందేమో, నేను సరిగా గమనించలా. 3 వారాలతో వస్తుందండి. అయితేనండి మరి ఇంకా కొంతమంది అయితేనండి, ఏమండి అసలు దీపారాధన కుంది అనేదండి మట్టితోనే చేయాలండి. అబ్బాయి కాదండి, ఇత్తడితోనే చేయాలండి. కాదు రాగితో చేయాలండి. కాదు వెండితో చేయాలి. ఇది వెండిదండి. వెండా, మట్టా, లేకపోతే ఇత్తడా, రాగా అనేది అది ఇర్రెలవెంట్ అంటా నేను. కాబట్టి ఏంటంటే ఆ ఇర్రెలవెంట్ విషయాన్ని మనం పక్కన పెట్టేసి అసలు విషయం అక్కడ జరగాల్సింది ఏంటి, దేవుడి దగ్గర ఒక చిన్న దీపం. ఆ దీపం ఏంటంటే దేవుడు ఒక అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటారు కదా. మొత్తం ఆ చీకటి అనేది అన్నీ తీసేసి వెలుతురు అనే కిరణాలు మనకి ఆవిర్భవించి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లాగూ చక్కగా మనకి ఆ కిరణాల్లో అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట, ఆ కాంతి కిరణాలు. అదే అనమాట అక్కడ కావాల్సింది. అంతేగాని చక్కగా అగరబత్తి వెలిగించవచ్చు, అగరబత్తులు కానివచ్చు, లేకపోతే సాంబ్రాణి కడ్డీలు కావచ్చు, లేకపోతే ధూపు సాంబ్రాణి ధూపు స్టిక్స్ ఉంటాయి, చాలా బాగుంటున్నాయి. ఇవాళ నేను వెలిగించలేండి, ఎందుకంటే నాకు ఎలర్జీ ఉంది. ఈ ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కడ్డీలు వీటన్నిటితో ఎలర్జీ ఉంది. అందుకని నేను అన్ఫార్చునేట్లీ నేను చేయలేను ఆ పని. కాబట్టి అంటే మీరందరూ చక్కగా చేసుకోండి. చక్కటి ఆ వాసనతో ఏంటంటే ఆ గుమ్మగుమ్మలు ఆడుతుంటే అది ఒక రకమైన పవిత్రత ఏర్పడుతుంది, ఒక చక్కటి సెరెనిటీ కనిపిస్తుంది, ఒక
ఒక చక్కటి ఒక ఆనందమైన భావం అనిపిస్తుంది అనమాట మన మనసుకి. మనసుకి ఆనందమైన భావం కలిగించినప్పుడు ఏంటంటే అన్నీ కూడా మనకి పటాపంచలు అయిపోతాయి, అన్నీ కూడాను అనుమానాలు తీరిపోతాయి. అసలు అన్నీ కూడాను అంత ఒక స్టింజినెస్, మైండ్లో ఒక స్టింజినెస్ కావచ్చు, లేకపోతే ఒక రకమైన ఒక టెన్షన్ లాంటిది కానీ ఇవన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఏంటంటే అందుకని ఫ్రాగ్రెన్స్ ఉండాలి, అంటే ఒక రకమైన చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి మనం ఎక్కడున్నా కానీ. అది దేవుడి రూమ్లో ఇంకా చక్కగా ఉండాలి. వంటింట్లోనే దేవుడు ఉంటుంది కాబట్టి వంటిల్లు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా మనం వండుకుంటే అది తింటే మనకి చక్కగా మనకి వంట పడుతుంది అనేది కూడాను నా నమ్మకం. కాబట్టి ఏంటంటే ఏం పర్వాలేదు, మీరు హాయిగా ఆనందంగా అది లేదు ఇది లేదు, వెండి దీపారాధన లేదు, లేకపోతే రాగిది కొనుక్కోలేదు, అది ఉండదు, మట్టిదిన్నా సరే చక్కగా హాయిగా ఇదిగో ఇట్లాంటిది అయితే బెటర్ అండి. లోపల ఇదిగో ఇట్లాంటిది లోపల చక్కగా ఇట్లా ఉంటుంది, ఒక గొట్ట ఉంటుంది. ఆ గొట్టాల్లో చక్కగా ఇదిగో ఈ ఒత్తి వేసేస్తే ఏమవుతుందంటే ఈ ఒత్తి చక్కగా ఉంటుందన్నమాట, అట్లాగే ఉంటుందన్నమాట. ఒక 12 గంటల వరకు ఉంటుంది చక్కగా. మధ్యలో కుదిరినప్పుడు ఏం చేయాలంటే ఒక 6 గంటలు 7 గంటలు అయిన తర్వాత ఈ పైన ఉన్నదాన్ని కొడిగట్టి ఉంటుందన్నమాట. అవి కొంచెం పిన్నిస్ కూడా అక్కడే రెడీగా ఉంటుందన్నమాట. పిన్నిస్తో తీసేసి సరిగా చక్కగా చేసి, అంటే దీన్ని ఆర్పకుండా చక్కగా సైడు నుంచి ఇట్లా తీస్తే వస్తుందన్నమాట. ఆర్పక్కర్లేదు. దానికి దీపారాధనలు అట్లా ఆర్పాల్సిన అవసరం లేదు. అయితే చేసి మళ్ళీ చక్కగా నీట్గా ఫ్రెష్గా పెట్టేసేసేయాలి. కాస్త నూనె కావాలంటే ఇంత ఒక చెంచానో 1/2 చెంచానో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేగాని చాలా సింపుల్ అండి. దీపారాధన అనగానే అబ్బో అక్కడ ఇంకోటి ఏంటంటే అదే నూనెతో వెలిగించాలి. నువ్వుల నూనె ఒక పెద్ద ఆయన ఒక ఆయన అంటాడు నువ్వుల నూనెతోనే వెలిగించాలి అంటాడు. ఇంకొక ఆయన అంటారు లేదు నెయ్యితో వెలిగించాలి అంటాడు. ఇంకొక ఆయన ఇంకొక ఫలానా నూనెతో వెలిగించాలి. ఇవంతా నాన్ సెన్సు. కావాల్సింది అక్కడ ఒక నూనె, తర్వాత అక్కడ ఒక ఒత్తి, ఈ ఒత్తిళ్ళన్నీ పెట్టడానికి ఇక్కడ ఒక కంటైనరు, ఒక చిన్న ఒక రకమైన ఒక పాత్ర లాంటిది. ఇంతే, అంతకంటే ఏం లేదు. అంతేగాని ఎవ్వరు వీళ్ళు చెప్పినవి మనం అవసరంగా నమ్మండి నమ్మకపోండి. నేనైతే ఇదే చేస్తానండి. నాకు ఇంతవరకు ఎప్పుడు కూడాను నాకు మనసు ఎప్పుడు ఆనందం కలుగుతూనే ఉన్నది ఈ దీపం మూలంగా. ఇప్పుడే కాదండి, నేను ఒక 40 సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను. మా ఇంట్లో నేను చెడబుట్టానని మా అమ్మ కోపడుతూ ఉండేది. కానీ ఏంటంటే ఒక్కసారి అమ్మ పాపం ఒంట్లో బాగా చాలా బెడ్ రిడన్గా ఉన్నప్పుడు, ఇందు నువ్వు చేసేదే కరెక్టే ఇందు, నేను ఒంట్లో బాగాలేదు, పడుకున్నాను, ఇప్పుడు అమ్మవారి దగ్గర అక్కడ దీపం పెట్టాలని ఉంది, కానీ ఓపిక లేదు. నిజంగా ఓపిక ఉంటే వెళ్ళి పెట్టేదాన్ని, స్నానం చేయకపోయినా పర్వాలేదు అనిపించేది నాకు. అట్లా ఉందని మా అమ్మ పాపం ఒక రోజు నన్నదనమాట. కాబట్టి మనకేం లేదండి, మనకి మడి లేదు, ఆచారం లేదు, దడి లేదు, పాడు లేదు, ఏం లేదు. మనలో ఉన్న నమ్మకం, మనకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం, అదొక్కటే మనని నడిపిస్తూ ఉంటుంది. అదొక్కటే మనకి మన భక్తి శ్రద్ధలకి అది ఒక్కటే అనమాట. మనకి ఒక పెద్ద ఒక రకమైన ఏంటంటే ఒక చక్కటి దేవుడికి మనకి ఏదో అగరబత్తులు అనుసంధానం అంటారు కదా, అట్లాగ దేవుడికి మనకి మధ్యలో ఏవి బ్యారియర్స్, ఏవి అడ్డుగోడలు ఏవి ఉండగలదండి. అక్కడ ఆ భగవంతుడు, మనం నమ్మిన భగవంతుడు, ఇక్కడ మనం మధ్యలో ఆ మడి దడి, లేకపోతే ఇత్తడి ప్రమిద, లేకపోతే రాగి ప్రమిద, మట్టి ప్రమిద, లేకపోతే ఆ ఒత్త్యా, లేకపోతే నిన్నటి ఒత్త్యా, మొన్నటి ఒత్త్యా. దేవుడికి మనం శ్రద్ధగా ఏది ఇస్తే అదే తీసుకుంటుంది, ఏది పెడితే ఏదే హాయిగా ఉంటుంది. అంతేగాని మనం ఇన్ని రకాలైన ప్రతిబంధకాల్లో మనం ఇన్ని ఉంటే కనుక మనం నిజంగా భగవంతుడు చూసి పారిపోతాం అన్నమాట. అసలు మనకొద్దు బాబోయ్ అని వెళ్ళిపోతాం. అట్లాగే జరుగుతున్నది అనమాట ఇంతకాలంగాను అన్ని చోట్ల, చాలా దగ్గర. కాబట్టి దీపాలు ఎప్పుడు వెలిగిస్తే అప్పుడు వెలిగించుకోండి చక్కగాను. ఆ 3 రోజులు వదిలేసేసేయండి పాపం, అట్లాంటివి పనులు చెయ్యొద్దు. కానీ ఏంటంటే మన కాన్షియస్నెస్ మనకు ఉంటుంది కదా, అందుకని భగవంతుడికి ఏదో జరుగుతుందని కాదు. కాబట్టి అట్లా వద్దు. కాబట్టి ఏంటంటే మీరు హాయిగా దీపం వెలిగించుకోండి, చక్కగా పువ్వులు పెట్టండి, చక్కగా హాయిగా దేవుడికి నేను కాఫీ కానీ టీ కానీ ఏం తాగినా ఇట్లా ప్రతిదీ అద్దుకుని తాగుతూ ఉంటా. అది నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. ఇంతవరకు ఈ దీపారాధన విషయం ఇంతవరకు వదిలేసేద్దాం. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.